హలో గైస్, ఈరోజు అయితే మన ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అలాగే మనమైతే కొద్దిగా అదే తిరిగి వద్దాం అనమాట. మనము ఇంకొన్ని ఫస్ట్ మనం స్విమ్మింగ్ పూల్లోకి దూకుతాం అనమాట. కొద్దిగా స్నానం చేయాలి. భలేగా స్నానం అయిపోయింది. ఎక్కేసి మనం ఓకే కారు ఎక్కేసాం అనుకోండి. ఎక్కేసాం కారు. ఓకే, మనము ఇప్పుడు వెళ్ళి నార్మల్గా తిరుగుతాం. నేను మన సిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను. మా సిటీ ఎలా ఉంటుందో ఇక్కడైతే ఆపుతున్నాను అనమాట. ఒకసారి సో చూసుకోవచ్చు. మనం వచ్చాం అనమాట. మీరు చూసుకోవచ్చు. బయటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఫస్ట్ పోలీస్ని మన ప్లాన్ ఈరోజు అంతే డిసైడ్ అయిపోయాను అనమాట. పోలీసుని రెచ్చగొట్టి దెబ్బకి ఫస్ట్ సైడ్కి వెళ్ళి ఆపుదాం. తెలియకుండా ఇక్కడ వెనకాతల కారు దిగిపోయి పిస్టల్ తీసాం అనమాట. ఇక్కడ అవుతుందా? ఓ ఏంటి పేల్చట్లా? భయపడ్డా? అమ్మ ఇది మనకు అవ్వదు. ఏ కోసం కొడితే అయిపోయాడు. ఎవరు పోలీసులు ఉంటారు. నేను కొడితే ఎలా ఉంటుంది అంటారు బాబోయ్. ఇక్కడ నుంచి పోలీసులు వస్తారేంటి? ఏ సౌండ్లు ఏంటి? ఏం పర్లేదు, దీన్ని కూడా ఉన్నావు ఒకళ్ళు నేను పడేద్దాం. మనం ఎందుకని మంచిది మనం కారు ఎక్కేద్దాం. లేకపోతే పోలీసులు వస్తే మనకే ఇన్ఫినిటీ హెల్త్ తీసుకోవాలంటే మనకు తెలియదు. ఎవడ్రీడు? అరే పోలీస్ సైరన్ సౌండ్ వినిపిస్తుంది గాయస్ నాకైతే. అది చూసారా పోలీసులు? అదిగోండి వెనకాల కనిపించరా? అదిగోండి. అమ్మో, నేను ఏదో ఈజీ అనుకున్నాను. వస్తారు. ఎందుకైనా మంచిదిరా కూర్చొని. మనం మాత్రం తగ్గకూడదు. మనం మాత్రం వెళ్ళిపోదాం. ఇది ఎక్కితే ర్యాంప్ ఏమవుదాం. ట్రై చేద్దాం. అయిపోయింది. పోలీస్ కారు. అమ్మో, ఎచ్చగొట్టమని పోలీసు ఇదే మంది. ఇందులో నుంచి వెళ్ళిపోదాం. ఒక దగ్గరికి వెళ్తే ఆశగుంటే అప్పుడు రారు పోలీసులు. లేదా అప్పుడు వరకు వెంట పడుతూనే ఉంటారు. ఇంకండి ఎక్కడికి వెళ్ళిపోదామంటే కేసులు మాత్రం వచ్చారా బాబు. కారు నాకు నచ్చింది. ఆగరా, వేసుకెళ్ళిపోతాను కారు. నాకు ఈ డొక్కులో కారు ఎక్కడికి వెళ్ళండి. ఆపేద్దాం ఉండు నాన్న. ఒకసారి చిన్న పడిపోయింది. అంటే చిన్న పని. ఏమనుకోకపోతే పోలీసులు వస్తున్నారు. ఒకసారి నాకు ఈ కారు ఎత్తే థ్యాంక్ యూ. అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకో. ఒక దగ్గర టన్నులోకి ఎక్కడికి వెళ్ళిపోతాను. వచ్చి కలెక్ట్ చేసుకో. నాకు మాత్రం ఈ కారు ఇంపార్టెంట్. ఒరే ఇంకేం గుర్తులేదు రా బాబు. ఓకే. అమ్మో, చాలా స్పీడ్గా వెళ్తుంది. పోలీసులు వెళ్ళిపోయినట్టు ఉన్నారు. సౌండ్ రావట్లేదు. ఓకే, అసలు ఏది పోలీసులు? అమ్మో, పై పోలీసులు ఇంకా వెంట పడుతున్నారు. సౌండ్లు వస్తున్నాయి. ఇక్కడ దాక్కుంటే ఏమవ్వదు కదా.
ఇక్కడ దాక్కుందాం. ఎవరు లేరు కదా పోలీసులు, ఎవరు రావట్లేదు. అమ్మాయిగా వెళ్ళిపోయాం. అయిపోయింది అనమాట. ఏ పోలీస్ అయితే నాకు దారి అయితే కనిపించలేదు. కేసు అయిపోయినట్టు ఉంది. మళ్ళీ పోలీసులు కనిపిస్తే దారిలో ఇంక అయిపోతుంది. ఆ సౌండ్లు ఏంటి దాని నుంచి? రేజింగ్ సౌండ్లు. ఓ మిలిటరీ బేస్ వాళ్ళు కూడా. ఓహో ఫైటింగ్ చేసి పడేలే. మిలిటరీ వాళ్ళు వీళ్ళు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. చెప్పాలంటే పోలీసులు మిలిటరీ వాళ్ళు కలిసి మా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dనే మార్చారు మొత్తం. అది అబ్బా, నువ్వు గనపట్టుకుని రెడీగా ఉన్నావు అనుకో, మేము అబ్బా కాలుతున్నాడు, మేము ఊరుకోం. మాకు ఉంటాయి, మేమే వస్తాం గనలో. ఓ పోయిలు చేస్తాం రోయ్. అమ్మ వచ్చావుదా, నేను చనిపోతానేమో రోయ్. మీరు మిలిటరీ ఆర్మీ ఆఫీసర్స్ అంట, పోలీసులు మీరు అందరూ కలిసి మా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dనే నేను కాల్ చేద్దామని చూస్తారా? ఎవడాడు కాలుతుంది? చెప్తాను వచ్చి మిమ్మల్ని అలాగిలా కాదు మిమ్మల్ని. అబ్బా బాగానే కొడుతున్నాడు గుండె మీద ఒకటి ఇచ్చాను అనుకోండి. ఓయ్ ఎద్దెందుకు ఎక్కుతావురా రే, కష్టపడి ఎక్కండి రే. ఫైనల్ హెలికాప్టర్ దొరికింది మనకి. ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ గాల్లోకి బాగానే వచ్చేసి నా హెలికాప్టర్ ఇది. వాళ్ళకి ఒక సపరేట్ హెలికాప్టర్ ఉంది, కానీ అది పోయిందని వచ్చి తీసుకుంటున్నారు. ఇది అసలు న్యాయమేనా? అసలు మాది హెలికాప్టర్ కానీ వచ్చి బాగానే తీసుకుంటున్నారు. వచ్చి జస్ట్ హెలికాప్టర్ తీసుకెళ్ళిపోతుండ్రా, ఉండండి అంటే ఒక్కడ ఉండట్లేదు. చూడండి, వెళ్ళి పార్క్ చేసేద్దాం మనం కార్ అక్కడే ఉంచా. పర్లేదు, దీనికి బూస్ట్ లేదు గైస్, అదే మనకి ప్రాబ్లం అయిపోయింది. అవును పోలీస్ స్టేషన్ బాగా ఇదే అనమాట మన ఇల్లు. ల్యాండ్ చేసి సేఫ్గా ల్యాండ్ అయిపోయింది. దిగేసి దీనికి కూడా పడిపోయింది, నడ్డి దిగిపోయింది. మైసా పైన ల్యాండ్ చేసాను. పైగా వచ్చేసి ఉమ్మో ఇక్కడ దూకాను నేను మాత్రం. అబ్బా గాయ్స్, మా ఇప్పుడు ఇక్కడి నుంచి దూకితే వేస్టెడ్. ఎలా గాయ్స్, చచ్చిపోయాము.